Hello everyone, welcome to Regalments. In this video, we are going to discuss about data science. The static quick review what we are going to discuss about data science. ఈ వీడియోలో అయితే మనం డేటా సైన్స్ సంబంధించిన కాంపోనెంట్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, టూల్స్ కావచ్చు, దీని గురించి అయితే మనం మాట్లాడుకుంటుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా అయితే మనం మాట్లాడుకుంటుంది. అండ్ లేట్ చేయకుండా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. What is data science? Data science includes with a wide range of techniques and tools and methodologies. ఇది ఒక వైడ్ రేంజ్ టెక్నిక్స్ కావచ్చు, ఈ టూల్స్ కావచ్చు, ఈ మెథడాలజీస్ కావచ్చు, దీంట్లో అయితే ఇంక్లూడ్ అయింది. అండ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది డేటా సైన్స్ అనేది అయితే డేటా నుంచి ఆ మీనింగ్ ఇన్సైట్స్ కావచ్చు, ఆ నాలెడ్జ్ కావచ్చు, దాన్ని అయితే మెయిన్ ఎక్స్ట్రాక్ట్ చేయడమే డేటా సైన్స్ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ బేసిక్గా ఈ డేటా సైన్స్ అనేది మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్తో అయితే ఇంటిగ్రేట్ అయ్యింది టు ఏదైతే ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి. ఇక ఇది డేటాని ఎలా కలెక్ట్ చేస్తుంది అంటే ఈ డేటాబేసెస్ కావచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ అనలిటిక్స్ కావచ్చు, ఆన్లైన్ ట్రాకింగ్ కావచ్చు, ఓవరాల్ హిస్టరీస్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు, ఫోకస్ గ్రూప్స్ కావచ్చు, వెబ్ స్క్రాపింగ్ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు, సర్వేస్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా కావచ్చు, ఇలా అయితే డేటాని అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఒక స్ట్రక్చర్డ్ కానీ, అన్స్ట్రక్చర్డ్ కానీ, సెమీ స్ట్రక్చర్డ్ కానీ ఎలా ఉన్నా కానీ ఆ సిస్టమ్ అయితే డేటాని అయితే కలెక్ట్ చేయడానికైతే ఎనేబుల్ చేస్తుంది. ఇక సెకండ్ కాంపోనెంట్ చూసుకుంటే డేటా క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్. ఇది డేటాని అయితే ఒక ఆ డేటాలో ఎర్రర్ని కానీ, ఆ మిస్సింగ్ వాల్యూస్ కానీ, ఆ డూప్లికేట్స్ కానీ వీటిని అయితే రిమూవ్ చేసి ఆ డేటాని అయితే కరెక్ట్ అనేది చేస్తుంది. అండ్ అలాగే ఒక సూటబుల్ ఫార్మాట్లో అయితే అనలైజ్ చేసుకోవడానికి ఆ డేటాని అయితే కరెక్ట్ ఒక సూటబుల్ ఫామ్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంకా థర్డ్ వన్ అయితే డేటాని ఎక్స్ప్లోర్ చేయడం. ఈ స్టాటిస్టిక్స్ నుంచి, ఆ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి, ఆ రిలేషన్షిప్ నుంచి, ఆ విజువల్స్ నుంచి దాని ద్వారా అయితే అండర్స్టాండ్ చేసుకొని ఆ డేటాని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ అలాగే ఆ డేటాని ఎక్స్ప్లోర్ చేస్తూ విజువలైజేషన్ ఫామ్లో కూడా ఎక్స్ప్లోర్ అనేది చేస్తుంది. ఇక లాంగ్వేజెస్ విషయానికి వచ్చేస్తే పైథాన్ లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, స్కాలా లాంగ్వేజ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవైతే మెయిన్ డేటా సైన్స్కి అయితే అవసరమైన లాంగ్వేజెస్ అయితే ఈ 6. ఇక డేటా సైన్స్లో ప్రాసెసర్స్ వచ్చేసి అపాచ్ కుడు, అపాచ్ హడూప్, అపాచ్ స్టోమ్, అపాచ్ స్పార్క్, హైవ్ ఇవైతే యూజ్ చేసినారు ప్రాసెసర్లుగా. అండ్ నెక్స్ట్ బిజినెస్లో కావచ్చు ఫ్రెండ్స్, బిజినెస్లో కావచ్చు, డేటా ప్రిపరేషన్లో కావచ్చు, ఎవల్యూషన్లో కావచ్చు, డిప్లాయ్మెంట్లో కావచ్చు, మోడలింగ్లో కావచ్చు, ఈ డేటా సైన్స్ని అయితే చాలా ఎక్కువగా అనేది అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆ డేటాని అయితే ఒక 3 టైప్స్లో అయితే కమ్యూనికేట్ చేస్తుంది. లైక్ లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్లో అయితే మనకి ఆ డేటాని అయితే అనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏమైనా షాపింగ్ చేయడానికి ఏమైనా సెర్చ్ చేసామనుకో, లైక్ ప్యాంట్ కానీ, షర్ట్ కానీ ఇలా అయితే మనం సెర్చ్ చేసినామనుకో, దాంట్లో అదైతే మనం ఎక్కువ సెర్చింగ్లో ఆ మోడు, మీడియన్ అనేది అయితే అదైతే తీసి దాని ఆధారంగా మనకైతే అదంతా అనలైజ్ చేసుకొని దాని ఆధారంగా అయితే మనకు యాడ్స్ రూపంలో ఇలా మనకు యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఏవైనా యాప్స్లో అయితే మనకి యాడ్స్ రూపంలో అయితే మనకి ఎప్పుడు అదైతే చూపిస్తూ ఉంటుంది. ఇదైతే వచ్చేసి మొత్తం డేటా సైన్స్ పని. ఈ డేటాను అయితే మన మొబైల్లో అంతా అనలైజ్ చేసి అది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక జాబ్ ఓరియంటెడ్ చూసుకుంటే డేటా సైన్స్ చదివిన వాళ్ళు డేటా సైంటిస్ట్ కావచ్చు, డేటా ఇంజనీర్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, బిజినెస్ స్టేక్ హోల్డర్స్ కావచ్చు, ఇలా చాలా అయితే దానికి సంబంధించిన ఫీల్డ్లో అయితే మనం వర్క్ చేయొచ్చు ఇలాంటి రోల్స్లో. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో వీ డిస్కస్డ్ అబౌట్ డేటా అండర్స్టాండింగ్, డేటా క్లీనింగ్ అండ్ టెక్నాలజీస్ అండ్ టూల్స్, టెక్నిక్స్ and methodologies of data science. We will discuss a lot in this video, and next videos we will discuss some more about technologies. Thank you for watching. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో దేని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ కాన్సెప్ట్ పైన ఆ పేరు అయితే మెన్షన్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు తెలిసిన స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ డేటా సైన్స్ తెలుసుకోవాలంటే షేర్ చేయండి. And it may be helpful to them. Thank you for watching.